పిల్లిని మార్చిన పిల్లల కథ చూద్దామా ఫ్రెండ్స్? అనగనగా ఒక ఊర్లో ఒక పిల్లి ఉండేది. అది ఊరంతా తిరుగుతూ పాలు, పెరుగు, మాంసం, చేపలు ఎవరింట్లో ఏది దొరికితే అది ఏ మూల దాచుకున్నా సరే పసిగట్టి మరీ తీసేసుకునేది. Give me back my meat! Get over here! You can't outrun this broom forever! దాంతో ఊళ్ళో వాళ్ళందరూ ఈ పిల్లి ఆగడాలను గురించే మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అందరూ కలిసి దానికి దొంగ పిల్లి అని కూడా పేరు పెట్టారు. అందరూ ఏదో ఒక విధంగా వదిలించుకోవాలని ప్రయత్నించేవారు. కానీ అంత సులువుగా ఎవరికీ దొరికేదే కాదు. కన్ను మూసి తెరిచేలోపే అందరి కళ్ళు గప్పి పారిపోయేది. దాంతో ఊరి పెద్దలందరూ ఆ ఊళ్ళో చిన్నపిల్లలందరికీ పిల్లిని ఆట కట్టించే బాధ్యత అప్పగించారు. కొంతకాలానికి కొంతకాలానికి పిల్లి అందరి ఇళ్లలో దొంగతనంగా తినడం మానేసింది. పిల్లలు ఏ పని చేస్తే ఆ పని చేయడం మొదలుపెట్టింది. పిల్లలతో హాయిగా ఆడుకునేది. ఊరిలోని పెద్దలందరూ ఆశ్చర్యపోయారు. పిల్లిలో ఇంత మార్పు ఎలా వచ్చిందో అర్థం కాలేదు. ఒకరోజు ఊరి పెద్దలు ఊరి మధ్యలో చెట్టు కింద కూర్చుని పిల్లల్ని పిలిపించి ఆ పిల్లిని మీరేం చేసి మార్చారు అని అడిగారు. అప్పుడు పిల్లలు, ఈ పిల్లి చేసే పనులు కొన్ని రోజులు మేము జాగ్రత్తగా గమనించాం. పిల్లికి బాగా ఆకలేసినప్పుడల్లా తినే పదార్థాలున్న ఇళ్లలోకి దూరుతుంది. ఎక్కడ దాచినా తినేస్తుందని మాకు అర్థమైంది. అప్పటి నుంచి మేము దానికి ప్రతిరోజు తినడానికి ఏదో ఒకటి పెట్టడం మొదలుపెట్టాం. అలా కొన్ని రోజులు పెట్టేసరికి అది ఎక్కడికి వెళ్లకుండా మేం పెట్టే తిండి కోసం ఎదురు చూడసాగింది. దాంతో పిల్లి ఎందుకు ఇలా చేస్తుందో మాకు అర్థమైంది. Hooray! What a wonderful sight! He loves the treats. Eat up, little kitty. మాతో స్నేహంగా ఉండసాగింది. మేము కనిపిస్తే దగ్గరకు వచ్చి తలను మా కాళ్ళకు రుద్దుతుంది. సంతోషంతో గంతులేస్తుంది. మేము కూర్చుని ఆడుకుంటుంటే అది మాతో కలిసిపోతుంది. ఈ విధంగా పిల్లి మారిపోయింది అని చెప్పారు. పిల్లిలో పిల్లలు తెచ్చిన మార్పుకి పెద్దలు ఎంతో సంతోషించారు. కార్యసాధన ఉంటే చిన్న పెద్ద తేడా ఉండదు. చూశారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలా చూసి వెళ్ళిపోకుండా లైక్ కూడా చేయండి. బాయ్. థ్యాంక్ యూ. Look how cute he is! Oh, that is so sweet!